నమస్తే అండి. నమస్తే అమ్మా. మొన్న మీరు సికింద్రాబాద్ బోనాలు అప్పుడు కూడా చూశాను. ఇక్కడ ఉన్నటువంటి ఉజ్జయిని మహాకాళి అమ్మవారి ప్రత్యేకతల గురించి మీరు ఏం చెప్తారు? ఉజ్జయినిలో అమ్మవారు ఎంతో సత్యంగా రాజుల కాలంలో ఇక్కడ కొలువు తీరడం జరిగింది. అప్పటి నుంచి మన తెలంగాణ ప్రభుత్వం వచ్చాక ఈ యొక్క బోనాలని ఎంతో ఘనంగా మనం ఏర్పాటు చేసి బోనాలను ఎంతో ఘనంగా అంగరంగ వైభవంగా చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మీ శివశక్తులకి ఎట్లాంటి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు ఏమైనా చేసిందా ఈ ప్రభుత్వం? గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి? కొంతమంది అసంతృప్తి పడుతున్నా అంటున్నారు, మరి మీరేం చెప్తారు? మన బల్కంపేటలో అసంతృప్తి చెందినందుకు ఈ సంవత్సరం కాంగ్రెస్ పార్టీ సీఎం గారు రేవంత్ రెడ్డి గారికి ముందుగా కృతజ్ఞతలు. మాకు అంటూ ఒక కమిటీ వేసి కమిటీ లోపల మా శివశక్తులందరినీ కూర్చోబెట్టి మా యొక్క కోరికలన్నీ తెలుసుకొని సపరేట్ లైన్ అంటూ క్యూ లైన్ అంటూ ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎట్లా అనిపిస్తుంది మరి ఈసారి భక్తుల రద్దీ కొంచెం తగ్గిందన్నట్టుగా చెప్తున్నారు కొంతమంది భక్తులు, మరి మీరేం చెప్తారు? అంటే కొంతగా వర్షం ఉన్నందుకు పబ్లిక్ కొద్దిగా రద్దీ తగ్గినట్టు అనిపిస్తుంది. కొంత సాయంకాలం వరకు ఇదే విధంగా ఉంటే రద్దీకి ఎంతో లక్షలాది మంది కోట్లాది మంది వచ్చే అవకాశం ఉంది. మీరు దాదాపుగా ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రతి ఏటా బోనం తీయడం జరుగుతుంది? మీతో పాటు ఎంతమంది శివశక్తులు అనేది ఇక్కడ రావడం? 5 సంవత్సరాల నుంచి ఇక్కడ నేను బోనం తీయడం జరుగుతుంది. అప్పటి నుంచి నేను ఇప్పటి వరకు బోనం తీస్తూనే ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. విశిష్టత ఏంటండి? బాగా ఉంటది, ఇక్కడ మంచి చేస్తారు, చాలా మంది వస్తారు ఇక్కడికి. ఎప్పటి నుంచి నమ్ముతున్నారు ఇక్కడ? ఇక్కడ మా పాపకి ఇచ్చినాము వచ్చేస్తాం. అవునా? ఓకే, బాగుంది. లాస్ట్ ఇయర్ వచ్చారా? 10 years నుంచి వస్తూనే ఉంటాం. లాస్ట్ ఇయర్ కి ఇయర్ కి డిఫరెన్స్ ఏంటి? దర్శనం తొందరగా అవుతుంది. తొందరగా అవుతుందా? ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? చాలా బాగుంది. చాలా బాగున్నాయి. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? లాస్ట్ ఇయర్ కి ఇయర్ కి మంచిగా ఉన్నాయి. బాగున్నాయా? అమ్మ మీరే చాలా బాగున్నాయి. ఇక్కడ అమ్మవారి విశిష్టత ఏంటమ్మా? చాలా మంచి ఇది మాకు అనుకునేది అవుతుంది. ఏది కొలిస్తే కోరిన కోరికలు తీరుస్తుంది, కొంగు బంగారం అవుతుందని చెప్తున్నారు. అవును, కరెక్టే. మీరు ఎన్ని సంవత్సరాలుగా నమ్ముతున్నారు ఇక్కడికి? 40 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాలు. బోనం తీస్తారా? తీస్తాం, తీసుకొస్తున్నా, తీస్తాం. థ్యాంక్స్. ఓకే అమ్మా. అమ్మ ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఇక మా బిడ్డ మాట్లాడు. ఎలా ఉన్నాయండి ఏర్పాట్లు? ఏర్పాట్లు యాజ్ ఆఫ్ నౌ అంతా కూల్ గా నడుస్తుంది. చూడాలా, ముందు వాన పడితే ఏమైతే తెలియదు ప్రస్తుతానికి. లాస్ట్ ఇయర్ కి ఇయర్ కి అంటే గత ప్రభుత్వం చేసినటువంటి ఏర్పాట్లకి ఈసారి ఎలా అనిపిస్తుంది? చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది. ఇది కొంచెం బెటర్ అనిపిస్తుంది. ఇంకా ఇంప్లిమెంట్ చేస్తూ ఉండాలా, ప్రజలకి ప్రాబ్లం కావద్దు. ఎస్పెషల్లీ వాళ్ళకి ప్రాబ్లం కాకపోతేనే కదా గవర్నమెంట్ మంచిగా ఉందో లేదో మనం డిసైడ్ అయ్యేది. సో యాజ్ ఆఫ్ నౌ బాగుంది. హోప్ ద బెస్ట్ ఫర్ ద నెక్స్ట్ ఇయర్ ఆల్సో. అంటే మీరు ఇక్కడ అమ్మవారిని ఎప్పటి నుంచి నమ్ముతున్నారు? ప్రతి ఏటా వస్తుంటారు ఇక్కడికి? చిన్నప్పటి నుంచి వచ్చేది మేమందరం. నమస్తే అండి, ఎట్లా అనిపిస్తుంది? బాగుంది, బాగుందండి. అంటే లాస్ట్ టైం అయితే చాలా రష్ ఉండే ఈ టైంకి, కానీ ఇప్పుడైతే నార్మల్గా ఉంది. అంటే గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన దానికన్నా ఈ ప్రభుత్వం కొన్ని ఏర్పాట్లు తక్కువ చేసింది అంటున్నారు. కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు మీలాంటి భక్తులు, మరి మీరేం చెప్తారు? లాస్ట్ టైం అయితే చాలా అంటే గ్రాండ్ ఉండే, ఇప్పుడైతే కొంచెం గ్రాండ్నెస్ తగ్గింది అంతే. బట్ అంతే క్యూ లైన్స్ అయితే సేమ్ యాజ్ పర్ ఎట్లా పెట్టినారో అలాగే పెట్టినారు అంతే. అంటే మీరు హ్యాపీగా ఉన్నారా లేదా? హ్యాపీ. అమ్మవారికి ఎన్ని లక్షల బోనాలు ఎక్కుతాయి? ఇక్కడ ఉన్నటువంటి విశిష్టత ఏంటండి? ఇక్కడ అంటే అంటే ఏది కోరుకున్నా అవుతుందని చెప్పేసి ఎవ్రీ టైం అంటే ప్రతి ఒక్కరు చేస్తారు ఖచ్చితంగా. అంటే చాలా ఫేమస్ అమ్మవారి. ఇంకోటి ఏంటంటే మాంకలమ్మ కాబట్టి అంటే ప్రతి ఒక్కటి కోరుకున్నది అవుతుందని ఎవ్రీ టైం వచ్చి చేస్తారు, నమ్ముతారు. నమస్తే అండి, మీ పేరు? మమ్మీని. ఎట్లా అనిపిస్తుందండి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఏర్పాట్లు చాలా బాగున్నాయండి. లాస్ట్ ఇయర్ కి ఇయర్ కి డిఫరెన్స్ ఏంటి? మంచిగా ఉంది. లాస్ట్ ఇయర్ బాగుంది, ఈ ఇయర్ కూడా చాలా బాగున్నాయి ఏర్పాట్లు. ఎన్ని అంటే దాదాపు ఎన్ని సంవత్సరాలు నుండి మీరు బోనాలు ఇస్తున్నారు? మేము బోనాలుగా దర్శనానికి వస్తాము, కాకపోతే చిన్న ఉన్నప్పటి నుంచి వస్తాం మేము ఇక్కడికి. మా మమ్మీ ఇక్కడే, సో మేము ఎవ్రీ ఇయర్ వస్తాం. ఇది నా సెకండ్ దర్శనం. ఇప్పుడు కోరిన కోరికలు తీర్చి అమ్మ అంటున్నారు. తీరుస్తుంది అమ్మవారి, ఖచ్చితంగా తీరుస్తుంది. మనం శ్రద్ధగా పూజిస్తే అమ్మవారు తీరుస్తుంది. నమస్తే అమ్మ, మీ పేరు? నమస్తే, నా పేరు సాయిబోనం అండి. నిజాంపేట సాయిబోనం అంటారు. ముందుగా అందరికీ శనార్థి చెప్తున్నాను. ఉజ్జయిని మహంకాళి బోనాలు అమ్మవారికి ఘనంగా సమర్పిస్తాం. మేము ప్రతి ఏటా వస్తాము, అమ్మవారికి ఘనంగా సమర్పిస్తాము బోనాలు. మేమందరము కలిసి వస్తామని. ఈసారి మాకంటూ ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేశారు. ఇప్పుడు మాకు చాలా సంతోషంగా ఉంది. కావున అందరూ పాడి పంటలు పిల్ల పాపలు అందరూ సంతోషంగా ఉండాలని ఉజ్జయిని మహంకాళి
మాతాకి బోనం సమర్పిస్తున్నామండి. ఈసారి ప్రభుత్వం ఏర్పాట్లు ఎట్లా చేసిందండి గత ప్రభుత్వంతో పోలిస్తే? ఈసారి ప్రభుత్వం మాకంటూ ఒక స్పెషల్ లైన్ అంటూ ఏర్పాటు చేశారు. మాకంటూ ఒక స్పెషల్గా దర్శనం చేశారు. చాలా థ్యాంక్ యూ అండి. దాదాపు శివశక్తులు ఎంతమందిగా తరలి రావడం జరిగింది? శివశక్తులు ఎంతమంది తరలి రావడం జరిగింది? ఇక్కడికి చాలా నల్గొండ, కరీంనగర్ చాలా మంది శివశక్తులు జోగులు వచ్చి బోనాలు సమర్పిస్తారండి. హలో అండి, ఎట్లా అనిపిస్తుంది బోనాల సమయం? మంచిగా అనిపిస్తుంది, బాగా అనిపిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారి విశిష్టత గురించి ఏం చెప్తారండి? ఇక్కడ నుంచి మనకంటే పుట్టినప్పటి నుంచి ఇక్కడ ఉన్నాము, అట్లా బాగా తెలిసి ఉండాలి. అంటే మనం వస్తుంటాం పోతుంటాం, నవరాత్రిలో ఎవ్రీ ఫ్రైడే వస్తుంటాం, కానీ మంచిగానే ఉందిలే. అంటే కోరుకున్న కొంగు బంగారం చేస్తుందని కూడా వింటూ ఉన్నాం. అనుకునే అయితే అవుతాయి, అనుకునే అయితే నిజమే, అయితే అనుకునే అయితే అవుతాయి, అనుకునే అయితే పక్కా అవుతుంది. అనుకునే అన్నీ అయ్యాయండి. ఇప్పుడు కూడా మొక్కోడానికి వచ్చాం మళ్ళీ మళ్ళీ. వీళ్ళు బాదుపల్లి నుంచి వచ్చినారు, మేము ఇక్కడనే ఉంటాం ఆరపరచు. అట్లా సంవత్సరాల నుండి బోనాలని అమ్మవారికి సమర్పిస్తున్నారు. అది మనకు పెద్దవాళ్ళకి తెలుసు. రీసెంట్ గా మా అత్తగారు ఇక్కడే కాబట్టి మా 60 years నుంచి. 60 years నుంచి. ఓకే అండి, థ్యాంక్ యూ కదా. ఇందాక మనకి పెద్దావిడ మాటల్లో చెప్పారు, ఇంతకుముందు ఏదైతే గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఏర్పాట్లు అనేది చాలా అంగరంగ వైభవంగా ఘనంగా అయితే జరిగాయి, కానీ ఇప్పుడు మాత్రం కొంత తగ్గినట్టు అనిపిస్తుంది, గ్రాండ్నెస్ అనేది తగ్గినట్టు అనిపిస్తుంది. అందుకే కొంచెం సార్ నమస్తే అండి, మీ పేరు? నా పేరు రోహిత్ అండి, నేను వనస్థలిపురం నుంచి వచ్చాను. ఓకే, అంటే ప్రతి ఏటా మీరు ఇలా చేస్తూ ఉంటారు, అంటే మీరు ఏం చేస్తూ ఉంటారు? నేను ప్రతి ఏటా అమ్మవారికి బోనం చేసుకొని వస్తుంటాను. ఇక్కడ సంవత్సరము ఆషాఢ మాసంలో మేము ఇక్కడ అమ్మవారికి వచ్చేసి కోరుకునేది జరుగుతుంది కాబట్టి అమ్మవారికి మేము బోనాలు సమర్పించడం జరుగుతుంది. మీకు ఏమైనా అమ్మవారు వస్తూ ఉంటారు? నాకు అమ్మవారు గత 9 ఏళ్ళుగా నాకు అమ్మవారు వస్తుంది, అప్పటి నుంచి నేను బోనం చేసుకొని వస్తుంది. ఏదన్నా అంటే కోరిన కోరికలు తీర్చి అమ్మ అంటున్నారు, మీకు ఏమైనా అలా నెరవేరాయా? ఇంత లక్షల భక్తులు వస్తున్నారు ఇక్కడికి, అంటే ఖచ్చితంగా నమ్మకం ఉండే ఉంటుంది. మాకు కోరికలు నెరవేరినాయి కాబట్టి ఇక్కడ అమ్మవారికి బోనం తీసుకొని వస్తున్నాం, మేము కోరింది జరిగింది కాబట్టి వస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకతల గురించి ఏం చెప్తారు? ఉజ్జయిని మహంకాళి అమ్మవారి గురించి. అంటే ఇక్కడ అమ్మవారు వెనకట అప్పుడు మలేరియా డెంగ్యూ అవన్నీ వచ్చి అమ్మవారి లోకమంతా నాశనం అయినప్పుడు ఇక్కడ అమ్మవారిని నిలిపినప్పుడు అప్పుడు ఇక్కడ శాంతి అవుతుంది అన్నమాట. అప్పటి నుంచి మేము బోనాలు చేయడం జరుగుతుంది. సో అప్పుడు అంతా కూడా అంటే ఈ లోకం అంతా కూడా శాంతించి ఎవరికి ఏం జరగకుండా అప్పటి నుంచి అమ్మవారికి అమ్మవారు ఇంకేం చెప్తారు బోనాల గురించి? ముఖ్యంగా ప్రతి ఏటా ఎన్ని లక్షల బోనాలు వెళ్తున్నాయి అంటున్నారు. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏమైనా ఏర్పాట్ల గురించి ఏం చెప్తారు? గత ప్రభుత్వంలో ఉన్నంత ఏర్పాట్లు ఈ సంవత్సరం లేవు, ఎందుకంటే శివసత్తుల మీద దాడి చేయడం జరిగింది. మొన్న రీసెంట్గా గోల్కొండలో శివసత్తులు బోనాలు ఎత్తుకొని పోతుంటే వాళ్ళ బోనాలు నెట్టేయడం కానీ వాళ్ళని కొట్టడం కానీ చేశారు. అప్పుడు పోయిన ఏడు ఉన్నంత అన్ని మనకు సంప్రదాయంగా వచ్చేటి ఇవన్నీ మనకు ఏర్పాట్లు కానీ అప్పుడు ఉన్నంత ఈసారి లేవు. ఎవరు కూడా మాకు సపోర్ట్ కూడా చేయట్లేదు. గత ప్రభుత్వం నుంచి ఏమైనా సపోర్ట్ దొరికిందా? గత ప్రభుత్వంలో కొంచెమైనా దొరికింది, ఈ సంవత్సరం అయితే మరి అది కూడా లేదు. మ్యామ్, ఎట్లా అనిపిస్తుంది ఈసారి ఎట్లా ఏర్పాట్లు జరిగాయి? అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ప్రత్యేకతల గురించి ఏం చెప్తారు? ఉజ్జయిని అమ్మవారి ప్రత్యేకత అంటే తల్లి చక్కని తల్లి, ఏది కోరుకుంటే అది ఖచ్చితంగా జరుగుతుంది. ప్లస్ ఇది మనకి ఎప్పటి నుంచో ఉన్న ఏంటో ప్రాసెస్ అన్నమాట. అమ్మవారికి ఖచ్చితంగా ఈ లస్కర్ బోనాలలో బోనం తీయడం, బియ్యం పోయడం, ఇవన్నీ మనకి ఎప్పటి నుంచో ఉన్న ఆనవాయిలు. సో చాలా బాగా అనిపిస్తుంది, కానీ ఎవ్రీ ఇయర్ ఉన్నంత గ్రాండ్గా ఈ ఇయర్ సెలబ్రేషన్స్ లేవేమో అని నా అభిప్రాయం. అంటే ఎవ్రీ ఇయర్ చాలా అసలు రష్ ఎక్కువ ఉండేది, ఎన్నో ఏర్పాట్లు ఉండేవి. ఈ ఇయర్ అంత అనిపించట్లేదని అనిపిస్తుంది నాకు. ఇక్కడ అంటే దాదాపు ఎన్ని లక్షల మంది భక్తులు వస్తుంటారు, అమ్మవారికి ఎన్ని లక్షల బోనాలు సమర్పించుకుంటారు? అది చెప్పలేమండి. ఐ మీన్ కౌంట్లెస్ లక్షల్లో బోనాలు వెళ్తాయి అమ్మవారికి ఈ పండుగకు. సో అందుకనే లస్కర్ బోనాలు అనే పేరు వచ్చింది. మీకు ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ? చాలా సంతోషంగా ఉంది. అంటే ఇది మేము చిన్నప్పటి నుండి చూస్తుండే కదా, చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగిన ఏరియా ఇది. సో అఫ్ కోర్స్ వీఆర్ హ్యాపీ, బట్ యా అదే ఐ మీన్ ఎవ్రీ ఇయర్ ఉన్నంత గ్రాండ్నెస్ లేదు అనే ఒక అది అయితే ఉంది మనసులో. మా సిస్టరే కాపీ పేస్ట్. నేనా అదే ప్రతి ఇయర్ జరుగుతున్నంత బాగా అయితే ఈ సంవత్సరం జరగట్లేదు. సో అంత హ్యాపీగా అనిపించట్లేదు. మాకు బోనాలు అంటే చాలా పెద్ద ఫెస్టివల్, ఆ ధూమ్ ధామ్ అనేది అసలు కనిపించట్లేదు.
అది కొంచెం బాధగా అనిపిస్తుంది. ఎవ్రీ ఇయర్ ఉన్నంత హ్యాపీనెస్ అయితే ఈ సంవత్సరం భక్తులు కూడా తగ్గారా? రద్దీ ఏమైనా తగ్గిందా? అది అంతా బికాస్ ఆఫ్ ది గవర్నమెంట్. అంటే ఆ మేనేజ్మెంట్ ఎందుకు అంత అలవెన్స్ లేదు అన్నది అర్థం కావట్లేదు. బట్ వీఆర్ నాట్ ఎట్ ఆల్ హ్యాపీ దిస్ టైం. మీ ఇంటి నుంచి ఎన్ని బోనాలు వెళ్తూ ఉంటాయి ప్రతి ఇయర్? ప్రతి సంవత్సరం తీస్తూనే ఉంటాం. పోచమ్మకి, మాంకాలమ్మకి అట్లా తీస్తూనే ఉంటాము. థ్యాంక్ యూ. చాలా బాగా అనిపిస్తుంది మేడం. ఎందుకంటే మనల్ని చల్లగా కాపాడేది అమ్మవారే. ఆ అమ్మవారికి మనము పూజలు చేస్తే నైవేద్యాలు ఎక్కిస్తేనే కదమ్మా. కానీ తను అడగడం లేదు, కానీ మనం మాత్రం మనస్ఫూర్తిగా అమ్మవారికి ఇస్తే అమ్మవారు మనం చల్లగా కాపాడుతుందని అనుకుంటున్నాను అమ్మా. అదే. ఎన్ని వెళ్తున్నాయి మీ ఇంటి నుంచి బోనాలు? 20 సంవత్సరాల నుంచి వెళ్తున్నాము. 20 సంవత్సరాల నుంచి ఎన్ని బోనాలు తీసుకుంటారు? 3 బోనాలు తీస్తానండి. దాదాపు ఇక్కడ లక్షల బోనాలు అర్పిస్తారంట అమ్మకి. అవునండి. మీరేం చెప్తారండి? సార్ నమస్తే అండి, ఎట్లా ఉన్న ఏర్పాట్లు ఏం చెప్తారు? అమ్మ, నా పేరు విజయవర్ధన్ నాయుడు, కల్లూరి పిసిసి ఓబీసీ అడ్వైజర్ కమిటీ మెంబర్. నేను తెలియని వాళ్ళు ఉంటారా? అట్లా ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి, అదే విధంగా ప్రజలకి ఇక్కడ ఉన్నటువంటి భక్తులకి ఎటువంటి ఆటంకాలు రాకుండా మీ ప్రభుత్వం ఎట్లా చర్యలు చేపట్టింది? మేడం, 10 ఏళ్ల తర్వాత ఈరోజు ప్రతి ఒక్క ప్రజలు ఎంత సుఖంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు అని అందరూ ప్రతి ఒక్కరు పేరు ఇక్కడ వస్తున్నారు. అమ్మవారి ఆశీర్వాదాలు తీసుకుంటానికి, ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆశీర్వాదం ప్రతి ఒక్కరికి ఉండాలని కోరుకుంటున్నాము. అందరికీ సుఖశాంతులు ఉండాలని అన్ని విధాల సహకారాలు ఉంటాయని అమ్మవారివి అందరికీ స్వాగతం చెప్పుకుంటూ తెలుసు. ఇక్కడ అమ్మవారు అంటే కోరిన కోరికలు తీర్చే అమ్మ, అదేవిధంగా కొంగు బంగారం చేస్తుంది అంటున్నారు. ముఖ్యంగా ఇక్కడ ఆడవాళ్ళకి చాలా విశిష్టత ఉంటుంది. మహిళలు ఎక్కువగా వస్తూ ఉంటారు, ఎందుకంటే బోనం ఎత్తుకుంటారు కాబట్టి కొన్ని లక్షల బోనాలు సమర్పిస్తారని కూడా చెప్తున్నారు. మరి మీరేం చెప్తారు? అమ్మ, కొన్ని వందల సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నది అమ్మవారు, కొలువై ఉన్నది. అందువల్ల ఇక్కడ ప్రతి ఒక్కరు కోరుకున్న కోరికలు 100% అవుతున్నాయి ఇక్కడ. అందువల్ల అమ్మవారు అంటే చాలా ప్రేమ. ఆ అభిమానంతోనే ప్రతి ఒక్కరు ఆశీర్వాదం తీసుకుంటానికి ప్రజలందరూ ఇక్కడికి వస్తున్నారు. స్పెషల్గా లేడీస్ పూజలు ఏ విధంగా చేస్తారని మనకు తెలిసిన విషయమే. అందువల్ల ప్రతి ఒక్కరు కుటుంబ సహా ప్రతి ఒక్కరికి ఆశీర్వాదం రావాలని, అందరూ అమ్మవారి దగ్గర నుంచి ఆశీర్వాదం పొందాలని అందరికీ వెల్కమ్ చేస్తూ మేము ఇక్కడ మాట్లాడుతున్నాం. పంతులు గారు, మీ బయటకు వస్తాను, నేను అప్పటి నుంచి చూస్తున్నానండి. లోపలికి వచ్చిన నమస్తే అండి, ఎట్లా అనిపిస్తుంది? ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? మంచిగా ఉన్నాయి మేడం, మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ దాదాపు ఎన్ని లక్షల మంది వస్తుంటారండి భక్తులు ఇక్కడికి? మీరు చెప్పండి, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? బాగున్నాయండి ఏర్పాట్లు. ఈ గవర్నమెంట్ చాలా బాగా చేసింది ఏర్పాట్లు. అమ్మవారి యొక్క ప్రత్యేకతలు, విశిష్టత ఏంటండి? అంటే ఎవరు కొలిచిన కోరికలు తీరుస్తూ కొంగు బంగారం చేస్తున్నట్టున్నారు. అవునండి, అవును, నిజమే అమ్మ. మనం కోరుకున్న కోరికలు తీర్చే అమ్మవారు వారిని మన మహంకాళి అమ్మవారికి సమర్పిస్తున్నాం. మేము గత 5 సంవత్సరాల నుండి సమర్పిస్తున్నాం. చాలా బాగున్నాయండి, చాలా బాగున్నాయండి. నేను నైట్ కూడా రావడం జరిగింది, చూశాను. చాలా బాగా ఉన్నాయి ఏర్పాటు. నైట్కి మార్నింగ్ ఇంకా చాలా చేంజెస్ అయ్యాయి. అంటే మీరు ఇట్లాంటి వర్షం పడుతుంది కదా, ఇట్లాంటి సీజన్లో ఇంత వెదర్ ఇట్లా ఉన్నప్పటికీ కూడా రావడం అయితే జరిగింది కదా. మీరు ప్రభుత్వం మరి మీకు అంటే ఏర్పాట్లు ఎట్లా చేశారు? ప్రతి ఒక్కరికి ఒక్కొక్క క్యూ లైన్లో కూడా పంపిస్తున్నారు, ఎవరికి ఇబ్బందులు గురి కాకుండా అని చెప్తూ ఉన్నారు. మరి మీకు ఎట్లా అనిపిస్తుంది? ప్రతి ఒక్కరికి కూడా అన్ని సౌకర్యాలు చేశారు.
బోనం వచ్చే వాళ్ళకు క్యూ పెట్టారు, ఫిజికల్గా వచ్చే వాళ్ళకి క్యూ పెట్టారు, నార్మల్ దర్శనంకి కూడా క్యూ పెట్టారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా గవర్నమెంట్ బాగా చర్య తీసుకొని ముందుకు తీసుకెళ్ళింది. ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారి యొక్క విశిష్టత గురించి ఏం చెప్తారు? ఎవ్వరు భక్తులందరూ కూడా కోరిన కోరికలు తీరుస్తూ కొంగు బంగారం చేస్తుందని చాలా మంది నమ్ముతూ ఇక్కడికి వస్తున్నారు సంవత్సరాల నుండి కూడా. మరి మీరేం చెప్తారు? మీరు ఎప్పటి నుంచి నమ్ముతున్నారు ఇక్కడ? నేను ఈ అమ్మవారికి రావడం 4 months జరిగింది, కానీ నేను కొన్ని అనుకున్నాను, నాకు అవి జరుగుతున్నాయి. సో అందుకే దర్శనం చేయడం జరిగింది. నేను ఎవ్రీ వీక్లో నేను 2 times వస్తూ ఉంటాను. నాకైతే బీ హ్యాపీ, చాలా బాగున్నాను. నేనైతే నేను అనుకుని నాకు జరుగుతున్నాయి, ప్రతి ఒక్కరికి కూడా జరగాలని కోరుకుంటూ అమ్మవారిని దర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఇక్కడ ఎన్ని లక్షల మంది భక్తులు వస్తూ ఉంటారు? ఎన్ని లక్షల బోనాలు అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు? నాకు అంతగా తెలియదు అండి. కాకపోతే అంటే నైట్ కల్లా అయితే చాలా పబ్లిక్ రావడం జరుగుతుంది. కొన్ని లక్షల్లో నేను రామంతపూర్లో ఉంటాను, కొన్ని లక్షల్లో నైట్ కల్లా దర్శనం చేయడం జరుగుతుంది, వేలలో బోనాలు సమర్పించడం జరుగుతుంది. డే అంతా కూడా ఇలానే సందడిగా బోనాలు. నైట్ 11 o'clock దాకా డే మొత్తం ఇలాగే ఉంటుంది. థ్యాంక్ యూ. అమ్మా, ఎట్లా అనిపిస్తుంది? ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి ఇక్కడ? మంచిగా ఉన్నాయి అమ్మ. కాంగ్రెస్ ఏం ఇబ్బంది లేదు, బాగా మంచిగా వస్తున్నాం, బాగుంది. కాంగ్రెస్ ప్రభుత్వం మంచిగా చేసింది. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఇప్పుడు బాగుంది. ఈ సంవత్సరం బాగుంది. ఈ సంవత్సరం చాలా అల్కగా వెళ్ళిపోతున్నాం. రద్దీ ఎక్కువ ఉంది, చాలా అందరు అందరికెళ్ళి అయింది కాబట్టి ఇప్పుడు అలాగ పెట్టు. ఇప్పుడు బాగున్నాం, ఎలాంటి ఇబ్బంది లేదమ్మా. ఇక్కడ అమ్మవారి విశిష్టత గురించి ఏం చెప్తారండి? బాగుంది మేడం. ఇప్పుడైతే నమస్కారం పంతులు గారు. సార్, ఈరోజు పంతులు గారు ఈరోజు జరిగేటువంటి ఉజ్జయిని మహంకాళ అమ్మవారి యొక్క బోనాల పండగ ఏదైతే ఉందో దీని గురించి విశిష్టత కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకతల గురించి ఏం చెప్తారు పంతులు? ఇవాళ బోనం అంటే శాంతికి సంకేతం, శాంతికి సంకేతం. అలాంటి శాంతి స్వరూపమైనటువంటి అన్నాన్ని పరదేవతకు సమర్పించడం వల్ల శాంతి సౌభాగ్యం పరిడవిల్లే అవకాశం ఉంది. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే అమ్మవారు హ్రీం అనే కామనా బీజం మీద నిక్షిప్తమైంది. ఐం హ్రీం క్లీం అని మీరు నువ్వు ఉన్నవి బేట. హ్రీం అనేది మధ్యస్థ భాగం. ఈ చరాచర బ్రహ్మాండానికి వెనుముక ఎంత ప్రధానమో హ్రీం అనే కామనా బీజం అంత ప్రధానం. అలాంటి హ్రీం అనే కామనా బీజం మీద నిక్షిప్తమైనటువంటి ఈ మహాకాళి అమ్మవారు మనందరినీ ఆశీర్వదిస్తుంది. నేను 8 ఏళ్ల నుంచి వస్తున్నా బేట. 8 ఏళ్ల నుంచి 8 కోరికలు సఫలీకృతమైనవి. కోరిక అని కాదు, అది చిత్తశాంతి అనుకున్నా. కాబట్టి లక్షలాది మంది ఆడపిల్లలు శ్రమ ఓర్చి గంటల తరబడి బోనాన్ని శ్రద్ధలతో నియమనిష్టలతో ఆవిడ పాదాల దగ్గర సమర్పిస్తారు. ఏం బేట బాగు, చాలా సంతోషం. మీ ఛానల్ కూడా బాగా నడవాలి. చెప్పు. థ్యాంక్ యూ పంతులు గారు. అదేవిధంగా ఇక్కడ భక్తుల రద్దీ కావచ్చు, గతంలో చూసుకుంటే కనుక ఈసారి ఎట్లా ఉంది? ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి? గురువు గారిని బేట ప్రభుత్వం చాలా అత్యద్భుతమైన ఏర్పాటు చేసిండు. మాన్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆస్తిక మతాభిలాషి బాగా చేశారు. భద్రతలు కూడా చాలా కట్టుదిట్టంగా ఏర్పాట్లు అయితే చేశారు. మహంకాళి అమ్మవారి బోనాల జాతరకు అన్ని ఏర్పాట్లు చేసిన రాష్ట్ర ప్రభుత్వం. మహంకాళి బోనాల సందర్భంగా అమ్మవారిని దర్శించుకోవడానికి లక్షలాది మంది భక్తులు వచ్చేటువంటి అవకాశం ఉందంటూ చెప్తున్నారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా అన్ని శాఖలతో పటిష్ట ఏర్పాట్లు చేసినటువంటి ప్రభుత్వం మహంకాళి అమ్మవారి దర్శనానికి 6 వేరు క్యూ లైన్లు ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది. ప్రతి క్యూ లైన్ కి ఒక ఎమర్జెన్సీ గేట్ ఏర్పాటు చేసినటువంటి అధికారులు బోనంతో వచ్చే భక్తులకు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. విఐపి దర్శనాల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టుగా తెలుస్తోంది. ప్రభుత్వం ఈసారి ఫండ్ కూడా చాలానే పంపిణీ చేసినట్టుగా కూడా తెలుస్తోంది. ఎందుకంటే ఇక్కడ వేలల్లో కాదు లక్షలాది భక్తులు విచ్చేయిస్తుంటారు. అందుకు శివశక్తులకు ఇబ్బంది కలగకుండా వారికి కూడా ప్రత్యేక లైన్ ఏర్పాటు చేయాలని అధికారులు కోరారు. భక్తుల రద్దీ దృష్ట్యా శివశక్తుల కోసం ప్రత్యేక సమయం ప్రకటించిన ఆలయ అధికారులు మధ్యాహ్నం 1:30 నుండి 4 గంటల వరకు శివశక్తుల కోసం సమయం కేటాయించిన ఆలయ అధికారులు ఒక్క శివశక్తి జోగినిలతో పాటు 5గురికి మాత్రమే అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం చర్యలు చేపట్టింది. భక్తుల రద్దీ దృష్ట్యా భారీ భద్రత ఏర్పాటు చేయాలని సిద్ధం చేసిన పోలీస్ అధికారులు 100 సీసీ కెమెరాలతో గట్టి నిఘా ఏర్పాటు చేసిన పోలీస్ అధికారులు
ఈసారి కట్టుదిట్టమైనటువంటి చర్యలు, అదేవిధంగా సెక్యూరిటీ బందోబస్తు, ఇక్కడ మెడికేషన్ గురించి కావచ్చు, ప్రజలకు ఎటువంటి ఆటంకాలు రాకుండా సర్వం సిద్ధమైతే చేసింది ప్రభుత్వం. ఈరోజు ఉదయం బోనాలతో ప్రారంభమైన రేపు రంగం భవిష్యవాణి అమ్మవారి ఊరేగింపుతో జాతర ముగుస్తుంది. నగర నలుమూలల నుండి వచ్చే భక్తులకు సౌకర్యం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలని ఆర్టీసీ సిద్ధమైపోయింది. డాక్టర్ లక్ష్మణ్ ఎంపీ గారు తెలంగాణలో బోనాల పండుగ ప్రత్యేకత సంచరించుకుంది. ఒకప్పుడు హైదరాబాద్లో ప్రజల కలరా లాంటి వైద్యులతో ఇబ్బంది పడుతుండేది. అప్పుడు ఉజ్జయిని అమ్మవారి పూజించి బోనాల నిర్వహించడంతో అలాంటి వైద్యుల నుండి విముక్తి జరిగింది. అప్పటి నుండి ఈ బోనాల ప్రక్రియ ప్రతి ఏటా కొనసాగుతోంది. ఉజ్జయిని మహంకాళి అమ్మవారు ఎంతో విశిష్టత కలిగిన అమ్మవారు. వచ్చే వారం లాల్ దర్వాజా బోనాలు కూడా జరగనున్నాయి. మోదీ, అమిత్ షా కూడా ఈ అమ్మవారిని దర్శించుకోనున్నట్టుగా తెలుస్తోంది. దేశవ్యాప్తంగా ఉజ్జయిని మహంకాళి అమ్మవారి గుర్తింపు ఉంది. ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న జిహెచ్ఎంసీ కమిషనర్ అమ్రపాలి ఆలయం వద్దకు చేరుకున్న కిషన్ రెడ్డికి పూర్ణ కుంభంతో స్వాగతం పలికిన ఆలయ అర్చకులు. మహంకాళి ఆలయం వద్ద భద్రత ఏర్పాట్లను స్వయంగా పరిశీలిస్తున్న హైదరాబాద్ సిపి కొత్తపేట శ్రీనివాస్ రెడ్డి, ఉజ్జయిని మహంకాళి ఆలయానికి చేరుకున్న మంత్రి సీతక్క, పూర్ణ కుటుంబంతో స్వాగతం పలికిన ఆలయ అర్చకులు. సో చూస్తున్నారు కదా, ప్రత్యేకమైనటువంటి విఐపి వెహికల్స్ని కూడా అంటే ఒక వేలో పంపించడం అయితే జరుగుతుంది. అదేవిధంగా భక్తులకి అంటే రద్దీ జరిగి ఎటువంటి ఆటంకాలు రాకుండా వాళ్ళకట్టు ఒక లైన్ కూడా కేటాయించడం అయితే జరిగింది. అదేవిధంగా చాలా అంగరంగ వైభవంగా కూడా ఉజ్జయిని మహంకాళి ఆలయంని కూడా చాలా చక్కగా అలంకరించారు, మనం చూస్తున్నాం కదా. అదేవిధంగా మనం ఇందాకే చూసాము, భక్తులు వేలల్లో కాదు లక్షల్లో వస్తూ ఉంటారు ఇక్కడికి. ప్రతి సంవత్సరం కూడా ఇదే విధమైనటువంటి రద్దీ అనేది అయితే కొనసాగుతూ ఉంటుంది. ఎక్కడెక్కడి నుంచో ప్రజలందరూ ఎక్కడెక్కడి నుంచో అమ్మవారిని కొలిచేటువంటి భక్తులందరూ కూడా వస్తూ ఉంటారు. అదేవిధంగా వాళ్ళు కోరినటువంటి కోరికలు తీర్చే అమ్మ అంటూ కూడా, ఎలవేల్పు తల్లి అంటూ కూడా ఎందరో బోనాలు ఇక్కడ సమర్పించుకుంటూ ఉంటారు. అదేవిధంగా వేలల్లో కాదు లక్షల్లో బోనాలు సమర్పించుకుంటారు. మరికొంతమందితో మాట్లాడదాం. బోనాలు అనేది సిద్ధమైపోయాయి, వరుసగా వెళ్తున్నటువంటి సందర్భం చూస్తున్నాం కదా. వరుసగా బోనాలు అయితే వెళ్తూ ఉన్నాయి. అదేవిధంగా ముఖ్యంగా ఇక్కడ ఆడవాళ్ళని చూస్తే కనుక ఎంత కలర్ఫుల్గా కనిపిస్తూ ఉన్నారు. నిజంగా మనకు ఆడవాళ్ళు అలంకరించుకొని చక్కగా బొట్టు పెట్టుకొని చీర కట్టుకొని పూలు పెట్టుకుంటే కనుక నిజంగా అమ్మవారి రూపాల్లో కనిపిస్తూ ఉంటారు మనకి. ముఖ్యంగా పెద్దవాళ్ళు అయితే కూడా ఇంకా చాలా బాగా కనిపిస్తూ ఉంటారు. మరి నిజంగా ఆడవాళ్ళతోనే మొత్తంగా కలకల్లాడుతుంది ఎక్కడైనా అని కూడా చెప్పుకోవచ్చు. మనం ఒకసారి లోపలికి వెళ్ళి మాట్లాడే ప్రయత్నం చేద్దాం.